హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి పుదీనా పచ్చడి అండి. చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి అయితే ఇంకా సూపర్ అండి. పెట్టుకొని కడాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలండి. కారం తగ్గట్టు పచ్చిమిర్చి, శనగపప్పు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయినాక కడుక్కొని పెట్టుకున్న పుదీనాను యాడ్ చేసుకోవాలండి. పుదీనా అనేది మంచిగా ఫ్రై అయిపోయాలండి. ఫ్రై అయిపోయిన పుదీనాను తీసి పక్కన పెట్టుకోవాలండి. కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని టమాటాలు అనేవి మంచిగా కలిసేటట్లు కలుపుకోవాలండి. కలుపుకున్నాక వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఈ టమాటాలు అనేవి ఉడికించుకోవాలండి. ఇవి అనేవి ఫ్రై అయిపోయాయండి. చూడండి ఎంత మంచిగా ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పుదీనాను అలాగే టమాటాను కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. మిక్సీ పట్టించినాక చూపిస్తున్నానండి. ఇలా మిక్సీ పట్టించినాక ఒక బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఈ పోపు అనేది పుదీనా పచ్చడిలోనే వేసుకోవడమేనండి. మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.